దేశంలో అన్ని కార్పొరేషన్స్ లో కమలం జెండా ఎగురుతోంది. నిన్నటికి నిన్న బృహన్ ముంబైలో బ్రహ్మాండమైన విజయం దక్కింది. ఆ విక్టరీని హైదరాబాద్ లోను సెలబ్రేట్ చేసుకున్నారు. గతంలో త్రివేంద్రం సంబరము నింగిని తాకింది. అన్నింటినీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి గ్రేటర్ హైదరాబాద్ లో ఆ సంబరాలు ఎప్పుడని కమలంలో చర్చ నడుస్తోంది. అయితే బృహన్ ముంబై రిజల్ట్ భాగ్యనగరంలో రిపీట్ అంటున్నారు కొందరు బీజేపీ నేతలు. అందుకు తమ దగ్గర పక్కా లెక్కలు వ్యూహాలు ఉన్నాయంటున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ కు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. చకచకా ప్రాసెస్ పూర్తి చేస్తున్నాయి. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు చైర్పర్సన్, మేయర్, వార్డుల రిజర్వేషన్లు సైతం ఖరారయ్యాయి. బీజేపీ కూడా పోరుకు సిద్ధమవుతోంది. బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ ఉత్సాహంతో గ్రేటర్ హైదరాబాద్తో పాటు మిగతా కార్పొరేషన్లోనూ పాగా వేస్తామని చెబుతోంది. ఇప్పటికే విజయ సంకల్ప సమావేశం నిర్వహించి కేడర్కు దిశానిర్దేశం చేసింది బీజేపీ. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో పార్టీ వికసిస్తున్న తీరును పార్టీ నేతలు వివరించారు. కేరళలో కమ్యూనిస్టుల కంచుకోట తిరువనంతపురంలో బీజేపీ జెండా ఎగరేసిన విషయాన్ని ప్రస్తావించారు. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తీరును గుర్తు చేశారు. అక్కడ కార్పొరేషన్లు గెలిపించినందుకు హైదరాబాద్తో పాటు తెలంగాణలోనూ సంబరాలు చేసుకున్నారు. అయితే బీజేపీ నేతలపై ఒక విమర్శ ఉంది. ఎక్కడ గెలిచినా ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకున్న బీజేపీ మరి ఇక్కడి కార్పొరేషన్లు గెలిచేదన్నడని సెటైర్లు పేలుస్తున్నారు. మహారాష్ట్ర ఫలితాలతో ఉప్పొంగిపోతున్న తెలంగాణ బీజేపీ నేతలు గ్రేటర్ హైదరాబాద్లోనూ అవే రిజల్ట్స్ రిపీట్ అవుతాయని ఢంకా బజాయిస్తున్నాయి. గతం వేరు, ప్రస్తుతం వేరని అంటున్నారు. తెలంగాణలో 8 మంది ఎంపీలను గెలిపించిన ప్రజలు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఓట్లేశారని చెబుతున్నారు. పట్టణ ప్రాంత ఓటర్లు బీజేపీకి ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఒంటరి పోరేనని, ఎవరితో పొత్తులు ఉండవని స్పష్టం చేస్తున్నారు. ఇలా ఎన్నో లెక్కల్లో తలమునకలైన కమలనాథులు చివరికి ఎలాంటి ఫలితాలు సాధిస్తారో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.